చాలామందికి ఆశ్చర్యం ఏంటంటే మనం పుస్తకాలు ప్రింట్ చేయడం జెరాక్స్ చేసుకోవడం వదిలేసి ఎంతోమందికి ఆయనే వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. సాక్షాత్తు ఆయనే వాళ్ళకి రకరకాల రూపాల్లో వచ్చి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటి చెప్తాను నీకు. కొంతకాలం క్రితం అనమాట, ఎవరో దంపతులు ఇద్దరు నాకు పొద్దున్నే ఫోన్ చేశారు. ఆయన మేము చెన్నైలో ఉంటాము, హైదరాబాద్ వచ్చాము, మాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి అక్కడ కెనడాలో ఉంటుంది, కెనడాలో చూడడానికి వెళ్ళి రాత్రే వచ్చాము, రెండో అమ్మాయి మాకు ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది, ఈ అమ్మాయిని చూసి రేపు వెళ్ళిపోతున్నాం చెన్నై, మేము ఇద్దరు వెళ్ళిపోతున్నామండి. ఆయన పేరు మధుర కవి శ్యామలరావు గారని, ఆయన ఋషిపీఠంలో రాసేవారు, పెద్దవారు. ఆయన నా దగ్గరికి వచ్చేటప్పటికి 86 ఏళ్ళు అంతా ఆయన అనమాట. ఆయన పెద్ద ఆవిడ. సో వాళ్ళు ఆవిడ నాకు పొద్దున్నే ఫోన్ చేసి ఒక్కసారి మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను సాయంత్రం అంది. అనేటప్పటికి నేను ఎందుకమ్మా ఈరోజు పాపం మీరు జట్లాగా అది రాత్రే కదా కెనడా నుంచి వచ్చారు, ఏమొస్తారు మీరు అంటే, లేదు లేదు ఒక్కసారి వస్తాను. ఎందుకు వచ్చాను సాయంత్రం చెప్తాను నీకు అన్నాడు. అనేటప్పటికి సరే అన్నాను. సాయంత్రం ఆయన ఆవిడ వాళ్ళ ఇక్కడ ఉన్న కూతురు వాళ్ళంతా కలిపి మన ఇంటికి వచ్చారు. వచ్చేదేమో అప్పుడు ఆవిడ అన్నారు, ఏం లేదు బాబు, మేము చెన్నైలో ఉంటాం మేమిద్దరం, నేను వారు కూడా. సో 2 సంవత్సరాల క్రితం నాకు రోజు పూజ అంతా నిత్య పూజ అంతా చేసుకున్న తర్వాత భాగవతం 10 పేజీలు చదవటం అలవాటు నాకు. రోజు పూజ అవగానే చదువుకునేదాన్ని నేను. ఒకసారి ఎందుకో నాకు అనిపించింది, ఆయనతో అనుకున్న, ఆయన భాగవతం అంటే ద్వాపరయుగానికి కృష్ణలీలలు కదా, అంతా శ్రీకృష్ణుడిదే కదా, నీకు శ్రీకృష్ణ లీలలు ఇదంతా కదా, ద్వాపరయుగానికి నువ్వు కృష్ణుడివి, ఇప్పుడు యుగానికి వెంకటేశ్వర స్వామి నువ్వు, నీకు సంబంధించింది ఏదైనా ఒక పూజా విధానం కానీ ఏదైనా ఉంటే నాకు కొంచెం అనుగ్రహించవా అందిట. అనుకుని ఆవిడ వారం రోజులు అనుకున్నారండి. శనివారం పొద్దున మళ్ళీ ఆ రోజు పూజ అంతా అయింది, చక్కగా మళ్ళీ అంతా పూజ చేసుకుని కడకదుకుని ఆ భాగవతం పుస్తకం ఉంది కదా, ఆ రోజు ఏదో గుర్తుపెట్టుకుంటారు కదా చదువుకోవడానికి, ఆ రోజు పేజీ తీయడానికి ఇలా పేజీ ఇలా తీస్తే అక్కడ వెంకటేశ్వర కల్పం అలా పెట్టింది ఆవిడకి. నమ్మగలమా మనం? ఆవిడంది. అప్పుడు ఆయన పిలిచి అడిగింది, ఎవరన్నా ఇచ్చారు ఈ పుస్తకం అని. కానీ నేనేం చూడలేదే, అసలు ఎవరు లేదు, మన ఇంటికి ఎవరు వస్తారంది, మడిగట్టుకుని ఆవిడ కూర్చుంటున్నాడు. ఆవిడంది, ఈ పుస్తకము సాక్షాత్తు నేను ఇంత తప్పించినందుకు ఆ స్వామివారే నాకు ఇచ్చాడు, అందుకని దీన్ని నేను, ఆవిడ నాకు వెంటనే హ్యాండ్ బ్యాగ్లో తీసి చూపించింది, దానికి ఒక పాలిథిన్ కవర్ అట్టేసుకుంది ఆవిడ. నేను తర్వాత నాకు ఫోన్ చేశారు, ఇంకో 10 పుస్తకాలు పంపాను ఆవిడకి నేను. ఇది మాత్రం నాకు అపరూపమేనండి, ఈరోజు కూడా నేను కెనడా కూడా నేను తీసుకెళ్ళాను. సో స్వామివారికే ఇంత అపరూపమైన పుస్తకం రాసింది ఎవరో మిమ్మల్ని చూడాలనుంది నాకన్నా. అయ్యో భగవంతు అనుగ్రహం తల్లి అని. ఇంకొకళ్ళకైతే తల్లి అసలు ఇవేంటంటే చెప్పానే, ఈ ఫ్రేమ్ ఆఫ్ లాజిక్లో ఉంటే మనకు అర్థం కావు, బట్ ఇవన్నీ నిజంగా జరిగినవి, మన పక్కన ఉన్నవాళ్ళే, మన మధ్యన వీళ్ళు. ఒక ఆయన నాకు ఇలాగ ఫోన్ చేసి, న్యూజిలాండ్లో ఉంటాడు, అప్పుడు న్యూజిలాండ్ హై కమిషన్లో చేస్తుండేవారు, శ్రీనివాస్ అని చెప్పి. అతను నాకు ఫోన్ చేసి, గురుగారు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను మీ వ్రతం, కానీ ఏదో మాట్లాడదాం అనుకున్నాను, అవ్వలేదు, ఒక్క మాట మీకు చెప్దామని ఇప్పుడు ఈరోజు నేను అమృత దర్శనం అని బుక్ ఒకటి అప్లోడ్ చేస్తాను. అదేంటంటే జన్మజన్మల బంధాల వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో మనం ఎలా కలుస్తున్నారు అని నాకు అర్థమయ్యి, ఇంతకుముందు జన్మలో కలిసిన వాళ్ళు ఈ జన్మలో ఎవరు ఎలా అని రాశాను. అందరం కూడా ఇప్పుడు మన ఇద్దరు ఇలా ఎంటర్ చేస్తున్నామంటే ఏదో బంధం ఎప్పుడో లేకపోతే మనం కలం కదా తెలియ, మనం ఈ టైంలో మన ఎదురుకుండా కూర్చునే వ్యక్తి మనతో ఏదో బంధం వాడే కూర్చుంటాడు, అది జరగదు. అది ఇన్ని కోట్లాది జన్మల్లో ఏదో బంధం ఉన్న వ్యక్తితోనే మనం మాట్లాడతాం ఆ క్షణంలో. ఇప్పుడున్న ప్లానెటరీ పొజిషన్స్ అంటే అలా జాతకపరం జ్యోతిష్యం ఇలా మాట్లాడాలంటే ఈ రోజున తిథి నక్షత్రాలు వీటన్నిటికీ కూడా ఏ జన్మలో మనిషి మన ఎదురుకుండా కూర్చుంటాడో కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఆ ఫలానా వ్యక్తే వస్తాడు మన దగ్గరికి. సో ఇటువంటివన్నీ రాశాను నేను ఒక పుస్తకం, అమృత దర్శనం అని, జనరల్గా సింపుల్ లాంగ్వేజ్లో రాశాను అనమాట, అందరికీ అర్థమయ్యేలాగా. సో ఆ శ్రీనివాస్ నాకు ఫోన్ చేసి, సార్ ఇన్నాళ్ళు మేము వ్రతం చేస్తున్నాను, చాలా బాగా జరిగాయి, కానీ ఎందుకు ఈ అమృత దర్శనం మీతో మాట్లాడాలంటే భయపడ్డాను, ఈ అమృత దర్శనం చదివించడానికి మాట్లాడలేక ఉండలేకపోయాను నేను అని. నాకు ఈ వ్రతం ఎలా వచ్చిందో చెప్తాను మీకు. నేను ఇప్పుడు చెన్నై అమెరికన్ ఎంబసీలో వర్క్ చేస్తున్నాను, ఇది నిజంగా జరిగిన ఘటన. చెన్నై అమెరికన్ ఎంబసీలో చేస్తున్నానండి. చిన్నప్పటి నుంచి స్వామివారి, నా పేరు కూడా శ్రీనివాసే, మేము బెంగళూరులో ఉంటాము,
నాకు ఇంత ఉద్యోగం రావటం, నేను మామూలుగా అసలు ఏదో బీఎస్సీ లాంటి చదివాను, అయినా చెన్నై ఎంబసీలో వచ్చింది నాకు ఉద్యోగం, అది కూడా ఆయన దయవల్ల వచ్చింది అనుకున్నాం, వచ్చిందండి అని. ఒకరోజు ఏంటిట, ఆయన లోపల ఏదో ఈజ్ అన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ యుఎస్ ఎంబసీలో చెన్నైలో, ఏదో మాట్లాడుతూ ఎవరో ఆఫీసర్ పిలిస్తే ఇలా పక్కకి తిరిగి మాట్లాడాడు కాసేపు. మాట్లాడి ఇలా తిరిగితే ఎదుర్కొంటే స్క్రీన్స్ ఉంటాయి కదా, 2 స్క్రీన్స్ ఉన్నాయి ఆయనకి. ఎదుర్కొంటే స్క్రీన్ మీద వెంకటేశ్వర కల్పన ఇలా పాపప్ అయింది, యుఎస్ ఎంబసీ సర్వర్లో. అసలు మనం ఊహించగలమా ఎంత హయ్యెస్ట్ సెక్యూరిటీ. సో అతను షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి ఏం చేశాడు, సరే ఇదంతా తర్వాత చూద్దామని ముందర ఒక ప్రింట్ కమాండ్ ఇచ్చేసి ప్రింట్ తీసేసుకున్నాడు. ప్రింట్ తీసేసుకుని సరే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుదాం నెమ్మదిగా దీన్ని, స్వామివారు కదా ఇలా గబుక్కొని చుట్టం ఏంటని చెప్పి అనుకుని ఇంటికి తీసుకెళ్ళి, ఇది ఇలా కాదు మంచి రోజు ఓ రోజు కూర్చొని కొంచెం కాళ్ళు కడుపుకుని ఓ రోజు చేయాలి ఎప్పుడు దీనని ఇంటికి తీసుకెళ్ళి అల్మార్ పైన పెట్టాడు దాన్ని. మళ్ళీ రోజు ఉద్యోగంకి వస్తున్నాడు, అయిపోయింది. ఇలా 20 రోజులు అయిపోయాయి, దాని జోలికి వెళ్ళలే. 20 రోజులు అయిన తర్వాత 21వ రోజు రాత్రి వెంకటేశ్వర స్వామి కలలో కనపడి, ఏం శ్రీనివాస్ నీకు ఆ పుస్తకం అలవారు మీద పెట్టడానికే ఇచ్చానా అన్నట్టు. ఎంత చెప్పాడు ఆ శ్రీనివాస్ నాకు ఆ రోజు ఫోన్లో న్యూజిలాండ్ నుంచి. శ్రీనివాస్ నీకు అలమార మీద పెట్టడం కోసం ఇచ్చానా ఈ పుస్తకం అన్నట్ట. సార్ నా ఒళ్ళు జలధరించింది సార్. వెంటనే నేను వెళ్ళి అప్పటికప్పుడు నేను స్నానం చేసి ఆ పుస్తకం తీసి చదవటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటికీ నేను చదువుతున్నాను అవతం. ఇది సామాన్యమైనది కాదు సార్. అందుకని ఈసారి నేను మళ్ళీ డిసెంబర్లో హైదరాబాద్ వస్తున్నాను, అప్పుడు తిరుపతి వెళ్తాను, తిరుపతి నుంచి డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాను అన్నాడు. అలాగే తిరుపతి వెళ్ళి వచ్చాడు. అండ్ నౌ ఈజ్ ఇన్ ఐ థింక్ బ్రిటిష్ హై కమిషనర్ ఢిల్లీలో ఉన్నాడు. ఓకే, ఇండియా వచ్చాడు. అలా మరి ఏమిటి అమెరికన్ ఎంబసీలో ఏమిటి మన వాతకల్పన రావటం ఏమిటి? అవును కదా. అసలు అది ఏంటంటే తల్లి, మన దేవుడు ఆయనే వెళుతున్నాడు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న పుస్తకాలు, హార్వర్డ్, స్టాన్ఫర్డ్, కార్నెల్, వాళ్ళు ఐవీ లీగ్ అంటారు అక్కడ. ఓకే, ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అన్నిట్లో, కొలంబియా, ప్రిన్స్టన్ అని, ఏల్, అన్ని యూనివర్సిటీస్లో నా పుస్తకాలు, అసలు తెలుగు పుస్తకాలు కూడా పెట్టారు యాజ్ ఇట్ ఈస్ కాబట్టి. ఇంగ్లీషు సరే ట్రాన్స్లేషన్స్ అయ్యాయి కొన్ని. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అన్నారు నాతో, వీ విల్ ప్రిజర్వ్ యువర్ బుక్స్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ అవర్ లైబ్రరీ. మనకి అందుకనే ఏం కావాలి, అంతే సార్. జన్మ ధరించడాన్ని అండ్ మనని ఆయన సాధారణంగా వాడుకుంటున్నాడు అంతే. మన ద్వారా రావటం అనేది మన అదృష్టం. మన అదృష్టం నేనంటాను నా అదృష్టము అనేది సంతోషమే కాదు, మన అందరికీ సంతోషంగా, మీ అందరికీ కూడా సంతోషమే కదా. మనందరం చక్కగా నాతో పాటు సన్నిహితంగా ఉండే వాళ్ళందరికీ సంతోషం ఇది. చక్కగా మనకి ఇచ్చాడు, మనం ఈ తరంలో మనం చూస్తుండగా మనకి ఇచ్చాడు. కరెక్ట్. ఇప్పుడు కదా మనం ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కాకుండా మనకు ఉన్నప్పుడే మన తరంలో మనం చూడగలుగుతున్నాం ఆయన ఇచ్చింది. ఇలా తల్లి ఎన్నెన్నో అంటే ఎక్కువ మాట్లాడితే అహంకారం ఉంటుంది. అసలు నాకు అస్సలు చెప్పడమే ఇష్టం ఉండదు నాకు ఎక్కడా కూడా. ఇదే ఫస్ట్ టైం ఇలా ఇంతగా ఎక్కువ మాట్లాడటం, ఇవి చెప్పటం. ఇలా కొంతమందికి ఏంటి, రాత్రి రమణ మహర్షి కల్లో కనపడి, నైనా తెల్లవారుజాము నీకు ఫలానా ఇది దొరుకుతాను, లేకపోతే రాత్రి వెంకటేశ్వరం కల్లో కనపడి ఒక ఆవిడికి, నువ్వు రేపు ఒక పెళ్ళికి వెళ్తావు, పెళ్లిలో కుర్చీలో పడేస్తుంటుంది ఆ పుస్తకం, వాతకల్పం పుస్తకం ఉంటుంది, అది నువ్వు తెచ్చుకుని చదువుకోమ్మా, నీ జీవితం బాగుపడుతుందని చెప్పాడు. అలాగే ఆవిడ వంటకు వెళుతుండే సహాయానికి వెళితే పాపం ఆ పెళ్లిలో వంట చేయడానికి అనమాట. అంతా అయిన తర్వాత మరి ఆయన కల్లో కనపడ్డాడు కదా. సో పెళ్ళంతా జరుగుతున్నప్పుడు ఆ టైంలో వెళ్ళలేదు కదా ఆవిడ. ఈ పెళ్ళంతా అయిపోయి జనాలంతా భోజనాల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు హడావిడికి తగ్గిన తర్వాత వచ్చి అలా వస్తుంటే ఒక చోట కుర్చీలో వెంకటేశ్వర కల్పం అలా పెట్టింది, ఎవరో వదిలేసి వెళ్ళారు అక్కడ. అది తెచ్చుకుని ఆవిడ జీవితం అంతా మారిపోయి 15 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఆవిడ తల్లి ప్రతి సంవత్సరం వచ్చి నాకు మా మిస్సెస్కి బట్టలు పెడుతుంది ఆవిడ. అండ్ నా వద్దు తల్లి అంటే, లేదండి నాకు ఆ స్వామి చూపించాడు, ఈరోజు నేను బాగున్నాను. ఇలాగా ఎన్నెన్నో మెరికల్స్.